నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తాం. ముత్తుకూరులో నిర్మించ తలపెట్టిన అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గిరిజనులతో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం. చిల్లకూరు అరుంధతి వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన తానంకి నానాజీ నాయకులు. విద్యార్థినులకు ఉచిత వైద్యం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో వివిధ క్లబ్లు, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించిన వైద్యులు. ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మిందే స్కామ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో నిర్మించ తలపెట్టిన అన్నా క్యాంటీన్ కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలతో మమేకమయ్యారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా 65 లక్షల రూపాయలతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన గొల్ల వీధి సమీపంలో ఉన్న గిరిజన కాలనీకి వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వారిని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తీసేయడం సిగ్గుచేటు అని తెలిపారు. గిరిజనులు అట్టడుగు స్థాయిలో ఉన్నారన్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమ యజమానులు ముందుకొచ్చి గిరిజన కాలనీలను దత్తత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ ముత్తుకూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం. 65 లక్షల రూపాయలతో 5 రూపాయలకి భోజనం. ఇక్కడ ఒక్క సెంటర్ ఇచ్చారు. పొదలకూరు ముత్తుకూరు 2 ఉన్నాయి. గతంలో ఆయన జగనన్న వచ్చి అన్నీ ఎత్తేసాడు. ఇప్పుడు ముందు ఫస్ట్ ఒక సెంటర్ మనకి ఇచ్చారు, అది ముత్తుకూరులో పెట్టాము. ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, వాళ్ళ కూలీలు ఎక్కువ. అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇన్ని పనికి వస్తాయని చెప్పేసి పెట్టాము. 5 రూపాయలకే భోజనం. అందరూ తెలుసు అక్కడ డిఎంకే ఏడిఎంకే, డిఎంకే పెట్టింది ఏడిఎంకే చేయదు, ఏడిఎంకే చేసింది డిఎంకే చేయదు. ఆయన అమ్మా క్యాంటీన్ అంటే జయలలిత పేరుతో ఉంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్లెక్సీలన్నీ చించేసేస్తే వాళ్ళని మందలిచ్చి, ఏడిఎంకే సొంత పార్టీ వాళ్ళని మందలిచ్చి అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేశాడు స్టాలిన్ ముఖ్యమంత్రి. ఇక్కడ ఈయన మధ్యాహ్నం నేను పేదోళ్ళ కోసం బతుకుతానని 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం పెట్టేది ఎత్తేసేసాడు పెద్ద మనిషి. ఇప్పుడు మళ్ళీ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ మొదలైపోయినాయి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు. P4 ఒత్తిడి బలవంతం చేయకుండా పేదోళ్ళని దత్తత తీసుకునే కార్యక్రమం చూడండి అని చెప్పాడు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి పారిశ్రామికవేత్తలతో అధికారులతో సమావేశం పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్నం అదాని మేము దీని మీద అప్రోచ్ అయిన తర్వాతనే ఇక్కడే ఒక మీటింగ్ పెట్టాం. జిల్లా కలెక్టర్ అందరూ వచ్చారు, మీకు అందరికీ గుర్తుంది. దానికి బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్కి 2.5 కోటి, అట్లే డ్రైన్స్కి 2,65,00,000, సవిటి కాలువలకి 2,65,00,000, శ్మశానం అభివృద్ధికి 2,50,00,000, 430 ఎల్ఈడి లైట్స్కి 2 కోట్లు, 430 ఎల్ఈడి లైట్స్ అంటే మేజర్ పంచాయతీ, దానికి 2 కోట్లు. బీపీసీఎల్ హై స్కూల్కి 7 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి ప్రతిపాదన నడుస్తుంది. బీపీసీఎల్ అడుగుని నేను ఒకటే చెప్పా, అయ్యా ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది, సిఎల్ కంపెనీని కూడా నేను అడిగా, ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది
మీ రాష్ట్రాల్లో ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని అక్కడ సిఎస్ఆర్ ఇచ్చేది కరెక్ట్ కాదు. ఏ కంపెనీ అయినా మీకు ఎంత సిఎస్ఆర్ 2% మీ ఆదాయంలో 2% సిఎస్ఆర్ ఫండ్ వస్తుందో. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏడాది కూటమి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ నాయకులు పేర్కొన్నారు. చిల్లకూరులోని అరుంధతి వాడలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. చిల్లకూరులోని అరుంధతి వాడలో టీడీపీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కొండ రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఏడాది కూటమి పాలన గురించి వివరించారు. ఈ సందర్భంగా తానంకి నానాజీ తదితరులు మాట్లాడుతూ ఏడాది పాలనలో ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. మేనిఫెస్టోలో హామీలు నెరవేరుస్తుందని, మరికొద్ది రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలవుతాయని వారు వివరించారు. కోటర్లో అరుంధతి వాడలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేశాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా వివరిస్తూ రాని ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అన్నీ కూడా అమలు పరుస్తున్నారు. అట్లానే ఎమ్మెల్యే సునీల్ గారి ఆధ్వర్యంలో చిల్లకూరు హెడ్ క్వార్టర్ డెవలప్ అవ్వడానికి కూడా అన్ని విధాలుగా మేము ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకుని సహకరిస్తామని చెప్పేసి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కార్యకర్తలతో కలిపి ఇంటింటికి ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం అంటే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏమేమి లబ్ధిదారులకు లబ్ధి పొందినారు అనేదాన్ని ప్రతి ఇంటింటికి తెలియజేస్తూ తిరగడం జరిగింది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈరోజు దీపం పథకం, అలాగే అన్నా క్యాంటీన్లు, అలాగే ఉచిత బస్సు ప్రయాణాలు, తల్లికి వందనం, ఇలా అన్ని సూపర్ సిక్స్ పథకాలు రేపు 15వ తారీఖు ఉచిత బస్సు కూడా ఇప్పించేస్తున్నారు అందరికీ. కాబట్టి అదే ముత్యకారులకి 20,000, అలాగే మా రైతు భరోసా కింద ప్రతి రైతుకి 7,200 కొరవ కూడా మళ్ళీ వస్తాయి. ఈ వంతన సుపరిపాలనలో తొలి అడుగు భాగంలో ప్రతి ఒక్క ఇంటింటికి మేము దీన్ని చెప్పుతూ ప్రభుత్వం చేయలేదని చేసే వాళ్ళకి గుణపాఠంగా ప్రభుత్వం చేసిందని అందరికి వివరిస్తూ తిరగటం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, బెల్లంకొండ రాజేంద్ర, నెల్లూరు రామ్మూర్తి, బెల్లంకొండ సోమశేఖర్, బెల్లంకొండ మల్లి, టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కాటూరి నవీన్ చంద్ర, గురువిందపూడి రవి, కోనేటి రవి, చందలబాబు, శ్రీనివాసులు, కోడి బాలరమణయ్య, జగదీష్, సుకుమార్, మురళి, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో పెద్దల సహకారంతో విద్యార్థినీలకు దంత పరీక్షలు నిర్వహించారు. రోటరీ క్లబ్, ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్లు, వాలంటీర్లకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన విద్యార్థినీలకు సలహాలు, ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గాయత్రి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు ప్రశాంతి, సౌజన్య, రోటరీ సభ్యులు సంధ్యారాణి, మనీషా, ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఆర్గనైజర్గా చేసినట్టుగా వాలంటీర్స్ ఉన్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాలంటీర్స్ ట్రీట్మెంట్ కావాలంటే యూ హ్యావ్ టు గో టు దే క్లినిక్. ఇలా చెప్పారు కదా సార్, కుమార్ వీధిలో. మేము, నా పేరు డాక్టర్ నారాయణ, మేము గూడూరు నారాయణ డెంటల్ హాస్పిటల్ గూడూరు కుమార్ వీధి నుంచి వచ్చామండి. ఈరోజు మాకు ఈ క్యాంపుకి డిఆర్డబ్ల్యూ కాలేజీ, దువ్వూరు రమణ మహిళా కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు మాకు ఈ క్యాంప్ కనెక్ట్ చేయడానికి సహాయం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మాకు ఇంటిమేషన్ చేయండి. మీకు ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా
మా హాస్పిటల్కి వస్తే మీకు కొద్దిగా కన్సెషన్తో మీకు మంచి వైద్యం అందిస్తాం. ఇది సమిష్టి విభాగాల కృషి ఫలితంగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. అందులో మరీ ముఖ్యంగా మా డిఆర్డబ్ల్యూ రోటరీ క్లబ్ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ విభాగాలు చాలా ప్లాన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, తద్వారా ఎంతోమంది విద్యార్థులకి పంటి సమస్యలు ఉంటే తెలియజెప్పడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా డిఆర్డబ్ల్యూ రోటరీ క్లబ్ విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడము, ఆరోగ్యమైన శ్రద్ధ చేస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని వారిని కోరుకుంటూ ఈ అవకాశానికి మన కళాశాల యాజమాన్యం అనుమతించినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఈ డెంటల్ వైద్యశాల సహకారంతో అందరికీ డెంటల్ చెకప్ చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డిఆర్డబ్ల్యూ 3 కళాశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ 3 కళాశాలల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇందులో దాదాపుగా 500 పైగా స్టూడెంట్స్ డెంటల్ చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకు గాను మాకు నారాయణ డెంటల్ హాస్పిటల్ వారు ఎంతో సహకారం అందించారు. మా కళాశాలలో రోటరాక్ట్ క్లబ్ తరఫున గత నెలలో మేము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా మా కళాశాల క్యాంపస్లో చాలా చెట్లు నాటించాము రోటరాక్ట్ క్లబ్ నుంచి. ఈ నెలలో ఈ డెంటల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ విధంగా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు మా రోటరాక్ట్ క్లబ్ తరఫున అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను రోటరాక్ట్ క్లబ్కి, ఎన్ఎస్ఎస్ యూనిట్స్ రెండింటికి ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మిందే స్కామ్ చేయడానికి అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమీ తెలియని అమాయకుడిలా ప్రభుత్వమే మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుందని జగన్ అంటుండడం విడ్డూరంగా ఉందని ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు. ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీకు. షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ల ముందరే. కరెక్ట్ గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి 25 ఇయర్స్ 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. టాస్మాక్, ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు, ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈ రోజు టాస్మాక్ షాపులు ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు. ఈడీ వాళ్ళు విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని, ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. కొందరు విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామని ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ తెలిపారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బాలికల గురుకుల పాఠశాల చదువుతున్న విద్యార్థినులకు అస్వస్థకు గురయ్యారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బాలికల గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయాన్ని ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారనే విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ మాట్లాడుతూ 5గురు విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారన్నారు. తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కోడూరు ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. నా పేరు సిహెచ్ ఎస్తేరమ్మ. ఇక్కడ నేను గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నిన్నటి దినాన 3 పిల్లలు ఫీవర్తో, 2 పిల్లల మోషన్స్తో బాధపడడం జరిగింది. మేము ఇక్కడున్న పిహెచ్సి, కోడూరు పిహెచ్సి వాళ్ళ యొక్క అడ్వైస్ తోటి వాళ్ళని జీజీహెచ్ నెల్లూరు తీసుకెళ్ళడం, 2 పిల్లల్ని అడ్మిట్ చేయడం, 4 పిల్లల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ ఇప్పించి, అది వాస్తవం, అంతకంటే ఇంకేం వాస్తవాలు లేవు. పిల్లలు సఫర్ అవ్వడం అనేది నిజమే, కానీ 640 మంది పిల్లల్లో కొద్దిమంది ఎప్పుడూ ఉంటారు, అది మామూలే. కాకపోతే ఈరోజు మన దురదృష్టవశాత్తు పత్రికలు, ఛానల్స్లో రావడం జరిగింది. కాబట్టి ఈ వార్తను నేను ఖండిస్తున్నాను. పిల్లలు క్షేమంగాను జాగ్రత్తగాను ఉన్నారు. తల్లిదండ్రులు అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ ఉన్నాం. చిట్టమూరు మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సచివాలయంలో ఒకరోజు ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ మనోహర్ గౌడ్ తెలిపారు. చిట్టమూరులోని కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పాల్గొని ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం ఎంపీడీఓ మనోహర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతి సోమవారం గౌరవ తిరుపతి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బీజీఆర్ఎస్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చిట్టమూరు మండలంలో ప్రప్రథమంగా ఎంపీడీఓ మరియు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి సచివాలయంలో కూడా ఒకరోజు స్పెషల్ పీజీఆర్ఎస్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా ప్రజలందరికీ కూడా సచివాలయంలో సిబ్బంది ఉన్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పనిచేస్తున్న విషయాన్ని అవగాహన లేక సచివాలయానికి రాలేక, మండల ఆఫీస్కి రాలేక తమ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి వాళ్ళ సమస్యల పరిష్కారంలో చైతన్యం తీసుకురావడానికి, ప్రజల అవగాహన పెంచడానికి ప్రతి సచివాలయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 లేదా సాయంత్రం వరకు మా సచివాలయ సిబ్బంది మరియు ఎంపీడీఓ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు చిట్టమూరు మండలంలో చిట్టమూరు సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉదయం 8 నుంచి ప్రజలు కూడా తమ సమస్యలను నివేదించడానికి వస్తున్నారు. సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళ సానుకూలంగా వాళ్ళ సమస్యలను వింటూ వాళ్ళ అర్జీలను స్వీకరించి వాటి పరిష్కార దిశగా ఆలోచన చేస్తారని చెప్పి ఆశిస్తూ టీటీడీ జూనియర్ కళాశాలలోని శాంభవి వసతి గృహం బ్లాక్ ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు పరిశీలించారు. అనంతరం బిఆర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించాలని ఆదేశించామని తెలిపారు. పలు సమస్యలు కూడా గుర్తించామని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జేఈఓను ఆదేశించినట్లు ఆయన వివరించారు. టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారి ఇన్వైట్ చేశారు నన్ను ఇక్కడికి రమ్మని. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యార్థులకి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కూడా. అవన్నీ ప్రిన్సిపాల్తోనూ జేయూ గారితో అన్ని చర్చించడం జరిగింది. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కొన్ని అవసరం ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించాలని చెప్పేసి నేను ఇప్పుడే అధికారులకు చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయని అవన్నీ కూడా చేసి ఆ తర్వాత కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ గట్రా చేయాలి, అవి కూడా ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఇవన్నీ కూడా ఏదున్నా కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం టీటీడీ చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా నా జేఓ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా పిల్లలకి ఎవరైతే హాస్టల్లో లేరో వాళ్ళకి కూడా కొన్ని భోజనాలు ఇవ్వమని అన్నారు. నేను వాళ్ళని జేఓ గారిని అడిగాను, ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా ఉన్ని కూర్చొని మాట్లాడి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అందరికీ హామీ ఇస్తూ, ఇవాళ మంచి రోజు, నేను మొదటిసారిగా వచ్చాను ఇక్కడికి, చూశాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తాం. ముత్తుకూరులో నిర్మించి తలపెట్టిన అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గిరిజనులతో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం. చిల్లకూరు అరుంధతి వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన తానంకి నానాజీ నాయకులు. విద్యార్థినులకు ఉచిత వైద్యం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో వివిధ క్లబ్లు, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించిన వైద్యులు. ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మిందే స్కామ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.